ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కుంభరాశి వారికి ఏలినాడు శని, మీనరాశి వారికి ఏలినాడు శని, మేషరాశి వారికి ఏలినాడు శని. మొత్తం 5 రాశులకు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది. పదే పదే చెప్తున్నానండి, ఇది మీకు ఆ భగవంతుడు కల్పించినటువంటి గొప్ప అవకాశం. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. నేను ఖచ్చితంగా ఈ 5 రాశులకు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. దీన్ని కరెక్ట్గా ఆలోచించండి, వినండి. నేను చెప్పేది అక్షరాల జరిగి తీరుతుంది. 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వస్తాడు. కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళి అపసవ్య దిశలో మళ్ళీ 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు వెనక్కి వచ్చాడు. ఇది చాలదండి. మీ అదృష్టానికి ఇదొక అభివృద్ధి అంటే మీ అదృష్టం మీ వెంట తిరుగుతుంది. నాకు తెలిసి ఇప్పుడు కనుక మిస్ చేస్తే మళ్ళీ 30 సంవత్సరాల దాకా మీకు శని అనుగ్రహం అనేది ఉండదు. నిజం చెప్తున్నాను. శని అనుగ్రహం లేకపోతే మన జీవితం అంతా కూడా చాలా వరకు నష్టపోతారు. అన్ని డబ్బులు కోల్పోతారు, ఆస్తి నష్టం, వివాహము కాక ఆరోగ్యాలు పాడైపోయి అనేక రకమైనటువంటి సమస్యలు శని ప్రభావంతోనే ఉంటుంది. ఆ శని మెయిన్గా మన జన్మ జాతకంలో శని ప్రభావం ఉన్నప్పుడు మనం ఏం చేసినా సక్సెస్ కాలేమండి. ఆ శనిని మనం ప్రసన్నం చేసుకోండి. అదే శని హోమం చేయించుకోండి. ఆగస్టు 9వ తారీఖున మీరు రానవసరం లేదు. పేరు గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించి మీకు ఆ వీడియో పంపిస్తాను. శని కంకణాన్ని